ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన నిస్వార్థమైంది. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన ఆత్మానుసారమైన దుఃఖము అని వాక్యం సెలవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా మనము ఇతరుల కొరకు ఏడ్చామా? ఎప్పుడైనా మనము ఇతరుల కొరకు ప్రార్థించామా? మనమున్న స్థలంలో ఎందరో నీకు బాధలు చెప్తూ ఉంటారు, లేకపోతే నీవే ఇతరుల బాధల్ని చూస్తూ ఉంటావు. ఓ క్రైస్తవురాలిగా, ఓ క్రైస్తవుడిగా వారి కొరకు ప్రభు చెంత చేరి కన్నీళ్లతో, ప్రభా ఆ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదయ్యా, ఆ కుటుంబంలో తమ్ముడు బాగా చదువుకున్నాడు, వానికి ఉద్యోగం లేదయ్యా, ఆ కుటుంబంలో మా తల్లి లాంటి వయసు కలిగిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, వైద్యం చేయించుకోవటానికి సామర్థ్యత లేదయ్యా, మీరు బాగు చేయండి అని ఎప్పుడైనా మనం కన్నీరు కార్చింది ఉందా? ప్రభు నీ మొర నేను వింటాను, నీ మొర నా దగ్గరికి వచ్చింది అన్న మాటకు అర్థమేమిటంటే, నిస్వార్థముతో ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అదే వెళ్తుంది. నువ్వు వెళ్ళవు, నువ్వు చూడవు, నీ మొర అక్కడికి వెళ్తుంది.